2025 సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మొత్తం సంవత్సరం అంతా కూడా గోచార ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ఇక్కడ తులారాశి వారికి పంచమ స్థానంలో అయినటువంటి కుంభంలో శని యొక్క సంచారము ఒక 3 నెలల పాటు జరుగుతుంది. తదుపరి షష్టమ స్థానం అయినటువంటి మీనరాశిలో ఒక 9 నెలల పాటు సంచారం జరుగుతోంది. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి 3 నెలలు శని శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. ఏ విధమైన అశుభాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే సంతానం విషయంలో ఆరోగ్యం దెబ్బతినటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా దెబ్బలు తగిలించుకోవటము, దాని ద్వారా ఖర్చు, ఇంట్లో వాళ్ళకి ఏదో చికాకు కలిగించడము, మొత్తం మీద పిల్లలతోటి కొంచెము ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. తదుపరి ఒక 9 నెలల పాటు మనకి షష్టమ స్థానం అయినటువంటి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. షష్టమ స్థానం అయినటువంటి మీనరాశిలో సంచారం చేసేటప్పుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శని భగవాను మనకి ప్రసాదిస్తారు. ఎట్లా అంటే అక్కడ మనకు ఉండే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, రుణ బాధలంటే తీరిపోతాయి, అలాగే శత్రువులు ఎవరైనా ఉన్నట్టే మిత్రులుగా మారుతారు. మీరే ఏదైనా రుణం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు అంటే రుణం సమయానికి తగినంత రుణం మీకు లభిస్తూ ఉంటుంది. దాన్ని ఆ రుణం ద్వారా వచ్చినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగపడుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. అలాగే శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నట్టయితే లావాదేవీలు ఉంటాయి కదండి, ఇంటి విషయం కావచ్చు, పొలాల విషయం కావచ్చు, ఏదో విషయంలో కొన్ని కోర్టు కేసులు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి మీకు మీదే పై చేయిగా ఉన్నట్టు ఉంటుంది. అందులో మీకు అనుకూలమైనటువంటి ఫలితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా ఇక్కడ మీకు ధన ఆదాయం పెరగడానికి అవకాశం, అప్పులు పుట్టడానికి అవకాశం ఉంది కాబట్టి, లేకపోతే అప్పులు తీర్చడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అట్లా మనకి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి ఇటువంటి వారికి శని భగవానుడు ఆ 9 నెలల కాలము అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న కాలాన్ని మీరు శని భగవానుడు మీకు ఎంత మంచి ఉపకారాలు చేయాలో ఆరోగ్య విషయంలో కానీ, ధన విషయంలో కానీ, అప్పులు రావటంలో కానీ, అప్పులు తీర్చడంలో కానీ, అన్ని కోర్టు వ్యవహారాలు, మంచి మిత్రులు, ద్వారా ఈ విధమైనటువంటి అనేక రకమైనటువంటి సుఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఈ తులారాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ భాగ్య 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీకు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురువు యొక్క బలం లేనట్టుగానే మనం చెప్పుకోవాలి. గురువు యొక్క బలం లేనట్టుగా మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో గురువు ఇంచుమించుగా మీకు ఇక్కడ 4.5 నెలలు అనుకోండి, 4.5 నెలలు అష్టమంలో ఉంటారు. అప్పుడు మీకు కొంచెం గురు బలం ఉండదు, ధనాదాయం తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంచెం కలతలతో భార్యతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పీడ అంటే ఆవిడకి అనారోగ్యాలు ఏమైనా ఉండవచ్చు. అలాగే పెద్ద దుఃఖం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొంచెం దుర్వార్తలు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని దుర్వార్తలు వినేటటువంటి అవకాశం, వాళ్ళ గురించి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం దుర్వార్తలు వినేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంచెము ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడినా కొంచెం కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల అవమానం పొందవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని చేత పనికిరాని వాళ్ళ చేత, చాలా తక్కువ వాళ్ళ చేత కూడా మనం అవమానాన్ని పొందవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా గురువు 8వ రాశిలో అంటే వృషభ రాశిలో సంచారం చేసేటటువంటి ఈ యొక్క 4.5 నెలలు అంటే 4 నెలలు 15 రోజుల పాటు ఈ విధమైన ఫలితాలు ఇస్తాడు. తదుపరి భాగ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. భాగ్యస్థానం ఏంటంటే మిథునంలో. ఆ మిథునంలో మీకు
7.5 నెలల పాటు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి 7.5 నెలలు కూడా మీకు చాలా చక్కటి భాగ్యస్థానం అండి అది. అందుచేత ఆయన విశేష దృష్టిల్లో కూడా గురువుకి ఎంత విశేష దృష్టిలో ఉన్నా సప్తమం కంటే పంచమం, పంచమం కంటే భాగ్యంలో మరింత శుభప్రదమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అందుచేత భాగ్యస్థానంలో ఆయన యొక్క సంచారం చేసేటటువంటి సమయంలో మంచి ధన ఆదాయం పెరగటము, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, పితరుల్లా అంటారు. అంటే అమ్మ అంటే ప్రత్యేకించి అమ్మగారిని అంటే చెప్పడం జరగదు, కానీ అట్లా వారి ఆరోగ్య విషయాల్లో కొంచెం మంచిగా ఉండటం, వారి ఆశీస్సులు మీకు లభించటము, అలాగే ఏదైనా దేవస్థానానికి యాత్రలకి వాటికి వెళ్ళాలనుకుంటే ఆ భక్తి అంతా దేవుడి మీద నిలబడటము, తద్వారా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అనేక రకాలైన వాహన సౌఖ్యం ఉంటుంది, అలాగే గృహ సౌఖ్యం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల మనకి లభిస్తాయి. మనం కాదనుకున్నప్పటికీ, కాదని ఎప్పుడూ అనుకో, సుఖాన్ని కాదనుకునేవాడు ఎవరు ఉంటాడు, కానీ మనము కోరకపోయినా, ప్రత్యేకించి దేవుని కోరకపోయినా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆయన మనకి ఇస్తారు, ప్రసాదిస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ గురు భగవానుడు మనకి భాగ్యస్థానంలో సంచరించే కాలంలో ఈ విధమైన సౌఖ్యాలన్నీ మనకి చాలా చక్కగా ప్రసాదిస్తూ ఉన్నారు గురు భగవానుడు. ఆ తదుపరి కేతు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, కేతు సంచారం తులారాశి వారికి ఏకాదశ అంటే మొదట 1000 స్థానంలోనే సంచరిస్తూ ఉంటారు. తదుపరి 1000 నుంచి లాభస్థానానికి సంచారం చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆయన వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కేతువు మీకు 4.5 నెలల పాటు 4 నెలల 15 రోజులు సుమారుగా 4 నెలల 15 రోజులు మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పాలి అంటే 4 నెలల 18 రోజులు చెప్పుకోవాలి. అంటే సుమారుగా 3 రోజులు కేవలం 4.5 నెలలు చెప్పుకుంటున్నాము. ఆ 4.5 నెలలు మాత్రం మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు అక్కడ ధన వ్యయం ఉంటుంది, శత్రువుల భయం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలి అనుకునేటటువంటి వారికి మాత్రం కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు చూపిస్తారు. కొంతమందికి ధన నష్టం జరుగుతుంది. అందులో కొంతమందికి అంటే ఇది మీ ఒక్కరికి సంబంధించినట్టుగా మీరు భావించుకోకండి. మీరు తులారాశి వారైనప్పటికీ కూడా ఇది 70 కోట్ల మందికి, సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటిది. ఇది రాశిగతమైన ఫలితం. అందుచేత ఇది ఏదో మీకే జరుగుతున్నట్ట అనుకోవద్దండి, మీకు కూడా జరగచ్చు అంతే, అలాగే అనుకోండి. మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేసుకుంటే కొంచెం రావచ్చు. కానీ అందుచేత ఈ 4 నెలల్లో అట్లాంటి కొంతమందికి ఈ కారాగార శిక్షలు పడేటువంటి అవకాశం, దుష్టబుద్ధులు ఉన్న వాళ్ళు తప్పదు కదండి. ఆ విధంగా ఫలితాలన్నీ ఈ 1000 స్థానంలో ఉన్నప్పుడు 4.5 నెలలు. ఆ తదుపరి 7.5 నెలలు, 7 నెలల 15 రోజులు అనుకోండి సుమారుగాను, లేదా 18 రోజులు, అది సుమారుగా 1-2 రోజుల తేడాలో 7.5 నెలల పాటు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ 7.5 నెలల పాటు ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ తులారాశి వారికి అందజేస్తున్నారు. ఏంటంటే లాభం, మీరు ఏ పని ప్రయత్నం చేసినా దాని లాభం అంటే ధన లాభమే కదండి, పని పూర్తి అవటం, ఒక స్థలం పొందగలగటం, ఒక ఇల్లు కట్టుకోగలగటం, ఇవన్నీ లాభాల కిందకే మనకు లెక్కకు వస్తూ ఉంటాయి. పిల్లల చదువు ప్రతిదీ లాభం కిందే మనకి అట్లా ఉంటుంది. అట్లాగే అన్నదమ్ములందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, ధనార్జన బాగా పెరుగుతుంది. అలాగే ఏ వ్యవహారం మీరు మొదలు పెట్టినప్పటికీ కూడా అక్కడ కూడా మీకు చక్కటి నైపుణ్యం చూపించగలుగుతారు. తద్వారా అది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే ఆ విధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా లాభస్థానంలో ఉన్న సంచరించేటటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల ఇన్ని ఫలితాలు మనకు కలుగుతూ ఉంటాయి. అందుచేత ఏది ఏమైనప్పటికీ మిగతా గ్రహాల గురించి మనకి మాసవారి ఫలితాల్లో, పక్ష ఫలితాల్లో, వార ఫలితాలలో, దిన ఫలితాల్లో వస్తూ ఉంటాయి. అందుచేత ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనకి ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా అదే చెప్తారు, అలాగే చెప్పాలి కూడా. ఇంకెందుకంటే రోజువారీ దగ్గరికి వెళ్తే ఇది సంవత్సరం కాలం సరిపోతుంది, మనం చెప్పడానికి సరిపోతుంది, మీరు కూడా చదువుకోవడానికి సరిపోతుంది. అందుచేత ఇంతవరకు మనం తీసుకోవాలి, పరిగణలోకి తీసుకున్నట్టయితే మీకు మొత్తం మీద ఇక్కడ మీకు రాహు అనుకూలత, శని అనుకూలత కనబడుతోంది. అలాగే రాహు అనుకూలత కూడా గోచరిస్తోంది. అలాగే కేతువు యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత ఎంతో కొంత భాగం దుష్ట ప్రభావం చూపించిన కొంత ప్రభావం మనకి శుభ ఫలితాలు కూడా చూపిస్తోంది. కాబట్టి
మొత్తం మీద తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఏ పనైనా కూడా నిర్భయంగా ప్రారంభించవచ్చు. ఆ సమయ నిర్ణయం అనేటటువంటిది మీరు పని ప్రారంభించే ముందు మన పురోహితులు లేకపోతే ఈ బ్రాహ్మణులు ఉత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పని ప్రారంభించాలనుకుంటున్నా ఎప్పుడు శుభప్రదంగా ఉంటుంది అంటే ముహూర్తం అనే కాకుండా గ్రహస్థితిని బట్టి కూడా చూడగలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకున్నట్టయితే మీరు ప్రారంభించినటువంటి పనిలో పూర్తి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.